వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. తెలంగాణలో కొత్త కమిటీలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేన. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా ఆ పార్టీ అధిష్టానం రద్దు చేసింది. అయితే ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి కమిటీ 30 రోజుల కోసం తాత్కాలికమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కమిటీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈ తాత్కాలికంగా నిర్వహించేటువంటి కమిటీ ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గంలో 5 సభ్యులని పార్టీ కోసం సెలెక్ట్ చేసి ఆ తర్వాత శాశ్వత కమిటీలు నియమించేటువంటి ఒక కార్యక్రమాన్ని జనసేన పార్టీ శ్రీకారం చుడుతున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరొక కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. గత ఎన్నికలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికలు కనుక చూస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. మరి 8 స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దాదాపు 40,000 ఓట్లను సాధించారు. అంటే జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో తన ఉనికిని చాటుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి బలంగా ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. అదేవిధంగా మిగతా తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ జనసేన పార్టీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితి ఉంది. సో బీజేపీతో కలిస్తే ఆ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేయాలని, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మరి వివిధ నియోజకవర్గాలు తెలంగాణ నియోజకవర్గాలు ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయాలని చెప్పేసి ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఆ ఇండికేషన్ కూడా ఆ పార్టీ అధిష్టానం ఇచ్చింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఖచ్చితంగా జనసేన పార్టీ బలమైనటువంటి స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో దానికి ఉదాహరణే గత ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సాధించిన 40,000 ఓట్లు. అయితే ఇప్పుడు బీజేపీతో కలిసి జనసేన పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ముద్ర వేసుకోవాలని, జిహెచ్ఎంసీలో తన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను కూర్చోబెట్టాలని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కనుక చూస్తే వారు పోటీకి నిరాకరించారు. సో తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు 2023 ఎన్నికలకు సంబంధించి. కేవలం జనసేన బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేశాయి. సో రేపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీకి వస్తే, సో టీడీపీ జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ కూటమి తెలంగాణకు వస్తే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలమైనటువంటి ముద్రని ఈ కూటమి వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ పోటీ చేయకపోతే ఖచ్చితంగా అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. ఎందుకంటే టీడీపీకి ఎక్కువ బలం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ బలం చాలా ఉంది. గత 2014 ఎన్నికలు కనుక చూసుకుంటే 2014లో దాదాపు 20 పై స్థానాలు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు తెలుగుదేశం పార్టీ. సో ముందు బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తర్వాత ప్లేస్ తెలుగుదేశం పార్టీ, తర్వాత ప్లేస్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ లో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. సో తెలుగుదేశం కూడా బీజేపీ జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కూటమి ఉందో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ఎదుగుతుందని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ఇటు ఎవరైతే టీడీపీ ఎంపీలు ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నారు. సో అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ మేరకు అండర్స్టాండింగ్ ఆ మేరకు సఖ్యత వారి మధ్య ఉంది కాబట్టి సో అదే బాండింగ్ తోటి అదే విధమైనటువంటి ఆ కూటమి టీడీపీ జనసేన బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ప్రత్యేకించి హైదరాబాద్ లో గనక కలిసి పోటీ చేస్తే బలంగా గనక నిలబడగలిగితే కాస్త కష్టపడితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సగం సీట్లను ఈ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో కాబట్టి తెలుగుదేశం ఒక అడుగు గనక ముందుకు వేస్తే ఇక్కడ బీజేపీని అదేవిధంగా జనసేనని రెండింటిని కలిపి నడిపించే సత్తా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే
బీజేపీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మాట వాస్తవం. కాకపోతే గత ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటం వల్ల భారతీయ జనతా పార్టీ పుంజుకున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు టీడీపీ కనుక బీజేపీకి జనసేనకి కలిసి వస్తే ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు, ఆంధ్రాలో ఉన్న 3 పార్టీలు తెలంగాణలో, ఇక్కడ జిహెచ్ఎంసీ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఈ కూటమి పాగా వేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇప్పుడు ఒక అడుగు పవన్ కళ్యాణ్ వేశారు ముందు. ఎందుకంటే ఆయన అడుగు ముందుకు వేసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి బీజేపీతో ఉన్నారు. ఆ రోజు బీజేపీతో ఉండబట్టే 2014లో బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీ టీడీపీ కలిసి ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు ఇచ్చింది. జనసేన పోటీ చేయకుండా సరే 2019లో సపరేట్ గా పోటీ చేసింది, ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని వారు సాధించారు. సో ఇప్పుడు అదే విధమైనటువంటి కాంబినేషన్ తెలంగాణలో రాబోతుంది. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి అంటే ఫిబ్రవరి, మార్చిలో జరగబోయేటువంటి ఏదైతే మున్సిపాలిటీలు కానీ లేకపోతే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతా ఉన్నాయి. కలిసి కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరొక ప్రత్యామ్నాయం ఈ కూటమి అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు.